హాయ్ ఫ్రెండ్స్, అమ్మ వంటిల్లు మన ఆరోగ్యం మన చేతుల్లో ప్రోగ్రాంలో ఈవేళ బంగాళదుంపలు ఉడికించుకుని 2 రకాల ఫ్రైలు చేసి చూపిస్తానండి. లైక్ బంగాళదుంప ఉల్లిపాయ కలిపిన ఫ్రై ఒకటి, అలాగే ఆలు సోయా చంక్స్ కలిపి చాలా బాగుంటాయండి. ట్రై చేయండి తప్పకుండా. దానికి చూడండి, ఇలాగా మనం కుక్కర్ పెట్టుకుని ముందుగా బంగాళదుంపలు ఉడికించుకోవాలండి. ఉడికించినవి అయితే వేరంగా వేగుతాయి, ప్లస్ పచ్చివి అయితే ఓలా టేస్ట్ వస్తుంది. ఖచ్చితంగా ఉల్లిపాయ ఉడికించిన దుంప వాడుకుంటే ఖచ్చితంగా ఇంకొక టేస్ట్ దొరుకుతుందండి. తప్పకుండా 2 విధాలుగా ట్రై చేయండి. అలాగే బ్యాచిలర్స్కి ఈ కర్రీ చేసుకోవడం చాలా ఈజీ అండి. అంటే ఉడికిన దుంప వేయించుకోవడం చాలా ఈజీ కదా. దానికి చూడండి, అలా బాణీ పెట్టుకుని ఫస్ట్గా సోయా చంక్స్తో చూపిస్తున్నానండి. దానికి 1 స్పూన్ ఆయిల్ వేసుకుని కొద్దిగా కరివేపాకు, ఉడికించిన దుంపను అలా కట్ చేసిన తర్వాత ఆ కట్ చేసిన ముక్కలు 2 వేసి నేను చూపించిన విధంగా కొద్దిగా ఫ్రై చేసుకోవాలండి. మూత అది ఏం పెట్టక్కర్లేదు, ఎందుకంటే ఇది ఉడికిన దుంపే కదా. అది తర్వాత జీలకర్ర వేసుకోవాలండి. జీలకర్ర వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది కూరకి. అలాగే సోయా చంక్స్ చెప్పాను కదండి, అవి చక్కగా వేడి నీళ్ళలో వేసి మనం ఏం చేయాలంటే ఒకసారి మిక్సీ పట్టేసుకుంటే జస్ట్ లైక్ పౌడర్లా అవుతుందండి. అది వేసుకుంటే మనం చూడండి, ఏదైనా ఫ్రై చేసుకుంటే బ్రెడ్ క్రమ్స్ వేసుకుంటాం కదా, ఆ క్రిస్పీనెస్ ఖచ్చితంగా వచ్చిందండి. చాలా బాగుంది కూర. దానికి సాల్ట్ వేసి ఇప్పుడు కొద్దిగా అలాగ నేను చూపించిన విధంగా అట్లకాడతో ఫ్రై చేసుకుంటే బాగుంటుందండి. ఎందుకంటే మనం ఉడికించిన దుంప కాబట్టి ముందు వేయలే కదా, అందుకని. ఇప్పుడు చూడండి, కారం కూడా వేసుకుని జస్ట్ చాలా ఈజీ కదండి, వితిన్ 5 మినిట్స్లో అయిపోతుంది. ఉడికిన దుంప కదా, చూడండి ఎంత బాగుందో కూర. ఈ కూరని మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకున్న తర్వాత కొద్దిగా కస్తూరి మేతి వేసి తీసుకుంటే చాలా బాగుంటుందండి. దానికి చూడండి, ఎప్పుడు చెప్తుంటాను కదా, కస్తూరి మేతి వేసేటప్పుడు 2 చేతుల మధ్యలో వేసుకుంటే మంచి ఫ్లేవర్ దొరుకుతుందండి కూరకి. వేడి మీద వేస్తే కనుక సూపర్ టేస్ట్ వస్తుంది. దాన్ని సోయా చంక్స్ ఆలు ఫ్రై ఫినిష్ అండి. ఇప్పుడు చెప్పాను కదా, దుంప ఉల్లిపాయ వాడుకుని చేస్తాను. చూడండి, దానికి అలా బాణీ పెట్టుకుని 1 స్పూన్ ఆయిల్ వేసుకుని బంగాళదుంప ఉడికించినవి కట్ చేసుకుని మనం వేసుకుని వేయించుకోవాలండి. దీనికి అంతే, మూత అవసరం లేదు, ఎందుకంటే ఉడికిన దుంపే కదా, తొందరగా వేగిపోతుంది. మధ్యలో సాల్ట్ వేసుకోవాలండి, ఎందుకంటే ముందు వేసుకుంటే ముద్ద అయిపోతుంది ఫ్రై. నేను చూపించిన విధంగా కరివేపాకు జీలకర్ర 2 వేసుకోండి, మంచి ఫ్లేవర్ ఇస్తుంది కర్రీకి. అలాగే ఇది కూడా బ్యాచిలర్స్ చాలా ఈజీ అండి. చూడండి, కలర్ కోసం, అలాగే మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కదండి. పసుపు కూడా వేసుకుని కొద్దిగా ఫ్రై చేసుకుంటే నేను చూపించిన విధంగా కొద్దిగా వెల్లుల్లి రెక్కని కొంచెం దంచి వేసుకుంటే బాగుంటుందండి. అలాగే దీనికి ఆనియన్ వేస్తానన్నాను కదా, ఆనియన్ స్లైసెస్ అలా తరుక్కుని వేసుకుని ఈ ఆల్రెడీ కొంచెం వేగాయి కదండి ఈ దుంపలు, వాటిని అలా ఉల్లిపాయకి కొద్ది కవర్ చేసి వేస్తే కనుక ఉల్లిపాయ కూడా తొందరగా వేగిపోతుంది. అప్పుడు చూడండి, నేను చెప్పాను కదా ఇందాక మనం సాల్ట్ వేయలే కదండి, ఇప్పుడు సాల్ట్ వేసుకుని కొద్దిగా అలాగా ఫ్రై చేసుకుంటే తొందరగా అవుతుంది. తర్వాత చూడండి, కారం చెప్పాను కదా, లాస్ట్ కారం వేసుకుని మనం కారం వేసినప్పుడల్లా చెప్తున్నాను కదా, ఒక 5 మినిట్స్ వేగనిస్తే కనుక ఫ్రైలు చాలా కమ్మగా ఉంటాయండి. అవి వేసిన వెంటనే ఆపేయకుండా మనం వేయించేటప్పుడే మంచి స్మెల్ కూడా వస్తుంది. అలాగే దానికి మనం సేమ్ సర్వింగ్ బౌల్లోకి తీసుకున్న తర్వాత కస్తూరి మేతి వేడి మీద మనం 2 చేతుల మధ్యలో వేస్తే కనుక మంచి ఫ్లేవర్ పడుతుందండి. 2 ఫ్రైలు కూడా వెరీ ఈజీ బట్ వెరీ టేస్టీ అండి. తప్పకుండా ట్రై చేసి కామెంట్ పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని ఆరోగ్యకరమైన వంటలు నేను చేసి మీకు చేరాలంటే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్.